స్టార్ట్ యాక్షన్. మొత్తం సీజన్ 1 ఇండియన్, సీజన్ 2 ఇండియన్ డైరెక్టర్స్ గురించి, మొత్తం ఇండియన్ డైరెక్టర్స్, హాలీవుడ్ డైరెక్టర్స్, మొత్తం అన్ని డైరెక్టర్స్ గురించి కవర్ చేసినాము. ఒక మొత్తం 2 సీజన్స్ కంప్లీట్ అయినాయి. చూడండి, వాళ్ళు ఎవరైనా పోయి చూడండి. యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది, కిందకి పోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు యాక్టర్స్ గురించి సీజన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ సీజన్లో మొత్తం ఇండియన్ యాక్టర్స్ గురించి మొత్తం అంతా డిస్కస్ చేసినాం. ప్రభాస్ కావచ్చు, ఎవరైనా అంటే 6 ఎపిసోడ్స్ చేసినాం. 6 ఎపిసోడ్, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క యాక్టర్ గురించి. ఇప్పుడు సీజన్ 2లో ఇప్పటికి ఒక 4 ఎపిసోడ్స్ యాక్టర్స్ గురించి, ఫారెన్ యాక్టర్స్ గురించి, అదే హాలీవుడ్ యాక్టర్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు 4 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఎపిసోడ్ లెనార్డో డికాప్రియో, సెకండ్ ఎపిసోడ్ బ్రాడ్ పిట్, థర్డ్ ఎపిసోడ్ జానీ డెప్, ఫోర్త్ ఎపిసోడ్ రాబర్ట్ డినిరో. ఇప్పుడు 2 లెజెండ్స్ అని హాలీవుడ్ లో ఎవరినైతే అంటారో, ఒక లెజెండ్ గురించి అయిపోయింది రాబర్ట్ డినిరో, ఇంకొక లెజెండ్ ఆల్ పాచినో. వీళ్ళ గురించి మాట్లాడబోయే ముందు, ఆల్ పాచినో గురించి మాట్లాడబోయే ముందు, ఇప్పుడు ప్రతిసారి ఇంట్రడక్షన్ ఇచ్చినట్లే ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, తప్పదు. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కదా. నా ఇంట్రడక్షన్ ఓకే. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ కుమార్, గుర్తుండే పేర్లే, గుర్తు పెట్టుకోండి. ఏసీ అని గుర్తుంటుంది. ప్రేమ్ కుమార్, మనోజ్ కుమార్ గుర్తుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చూడండి. మన ఛానల్ వెళ్ళి చూడండి. SRMP. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. SRMP. మన క్రియేటివిటీ చూడండి. అంటే అది ఊడిపోతా అనేది ప్లాస్టర్ వేసినట్టు, అది వేరే కదా. మామూలే బడ్జెట్ గురించి కానీ ఓకే. ఇప్పుడు విషయానికి వస్తే ఆల్ పాచినో గురించే. సరే ఓకే. ఇప్పుడు విషయాలు 1 2 3 గాడ్ ఫాదర్. పిచ్చి సరే, నువ్వే స్టార్ట్ చేసి గాడ్ ఫాదర్ గురించి చెప్పు. గాడ్ ఫాదర్ లో చెప్తాను కదా, చాలా మంది యాక్టర్లు, మన చోట ప్రభాస్ ఐస్తో ఎట్లా నటిస్తారు కళ్ళతో, అట్లా ఆల్ పాచినో నీకు అనిపిస్తుందని ఒక ఎపిసోడ్ లో చెప్పినా దాని గురించి మాట్లాడు. ఆల్ పాచినో యాక్టింగ్ గురించి మాట్లాడు, ఆల్ పాచినో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడు, ఆల్ పాచినో సినిమాల గురించి మాట్లాడు, ఆల్ పాచినో గురించి మాట్లాడు. వ్యక్తిగత విషయాల గురించి కూడా వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు, ఎందుకంటే తను చాలా పెద్దోడు. 83 మన ఇండస్ట్రీలో కాదు కాబట్టి మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు మాకేమేమి తెలుసు అవన్నీ చెప్పేస్తాం. ఫస్ట్ ఆల్ పాచినో, అది మనకు పరిచయం ఏంది ఇప్పుడు? ఫస్ట్ గాడ్ ఫాదర్ కదా. ఇప్పుడు ఆల్ పాచినో సినిమాలో గుర్తుకొస్తా నాకు గాడ్ ఫాదరే కాకుండా స్కార్ ఫేస్, మరి స్కార్ ఫేస్ అని, ఇంకా ఎవరు మనకి సెంట్ ఆఫ్ ఉమెన్ అని, మరి ఏమున్నాయి మన కరెక్ట్ గుర్తురాడు కదా. సరే 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 చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సరే ఓకే, మాట్లాడదామా. ఇప్పుడు ఆల్ పాచినో మూవీస్ అంటే ఇప్పుడు అదే దాని గురించి మాట్లాడతాను. ఏదంటే గాడ్ ఫాదరే కాకుండా ద సెంట్ ఆఫ్ ఉమెన్ కావచ్చు, మరి ద రిచ్వెస్ట్ కిల్ అని, వాళ్ళిద్దరు రాబర్ట్ డినిరో, ఆల్ పాచినో, సెర్పికో కావచ్చు, లేకుంటే ద డెవిల్స్ జడ్జ్ అనే ఏదో, ద డెవిల్స్ అడ్వకేట్ అని ఒకటి. ఇలాంటి సినిమాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదు కానీ చూసింది. ఇప్పుడు యాక్టింగ్ పీక్స్ లెవెల్లో కనపడిన సినిమా వచ్చేసి ద డెవిల్స్ అడ్వకేట్ అనిపిస్తా ఉంటది. ఐరిష్ మ్యాన్ లో కూడా ఉన్నాడు. నువ్వే బాగా చూసినావు. ఐరిష్ మ్యాన్ మాట్లాడినా సినిమా. ఐరిష్ మ్యాన్ సినిమా గురించి మాట్లాడాలంటే, ఐరిష్ మ్యాన్ సినిమాలో రాబర్ట్ డినిరో, ఆల్ పాచినో, మార్టిన్ స్కోర్సెజీ డైరెక్టర్స్ కాదు, ముగ్గురు లెజెండ్లు కలిసి పనిచేసిన సినిమా అంతే ప్రేమ్. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఐరిష్ మ్యాన్ సినిమాలో డ్యూరేషన్ 3 hours 40 minutes, 3 hours దానికి 3.5 hours వచ్చేసింది. 3:40 చాలా లెంతీ ఫిలిం.
సినిమా ప్రేమ్. ఎందుకంటే ఈ ఐరిష్ మ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు ఏ సెంట్ ఆఫ్ ఉమెన్, హీట్ సినిమా, కార్పేజ్ కానీ అవి మాట్లాడచ్చు. ఐరిష్ మ్యాన్ గురించి ఎందుకు మాట్లాడలేమంటే ఈ సినిమా అప్పుడే చూసేటప్పటికే ఇప్పుడు హీట్ కావచ్చు, రాబర్ట్ నీళ్ళు స్టార్టింగ్ హాయ్ మామ అట్లాంటి సినిమాల గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ ఐరిష్ మ్యాన్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటికే ఈ సినిమా తీసే టైంకి వాళ్ళంతా లెజెండ్ చూపించారు. అప్పుడు మనం ఎంత మాట్లాడినా తక్కువ అయిపోతుంది. ఒకవేళ ఎంత మాట్లాడినా కూడా తక్కువ అయ్యేది కాకుండా తప్పు కూడా కావచ్చు. ఇంకోటి ఏంటంటే అప్పుడే ఒక గొప్ప ఫిలిం చూసినామనే ఫీలింగ్ లో చూసాను ఐరిష్ మ్యాన్. 3 పార్ట్ ఉన్నా నేను 3 పార్ట్ ఎందుకు చూసా, ముందని ఈ సినిమాలను చూసి గొప్పగా ఊహించుకున్నాము. ఐరిష్ మ్యాన్ చూసేటప్పుడు కూర్చొని ఏం చూసాం ప్రేమ్ చెప్పు, ఏం చూసాం, ఏం కథ ఉంటుంది చెప్పు, కొన్ని చూసా ఉంటాం. ఎందుకు అప్పుడే వాళ్ళ ముగ్గురు మార్టిన్స్ కొట్టేసి సినిమాలు ఎందుకు చూసాము, అన్ని సినిమాలు చూసి ఆల్ ప్యాచ్ సినిమాలు చూసి రాబర్ట్ డీనిరో సినిమాలు చూసి వాళ్ళు అప్పుడే ముగ్గురు లెజెండ్లు కాబట్టి కూర్చొని చూసారు కాబట్టి చూసా ఉంటారు. ఆ సినిమా అంటూ ఎక్కువ స్టోరీ గురించి మాట్లాడినా, ఎక్కువ సీన్ల గురించి మాట్లాడినా, మ్యూజిక్ మాత్రం నాకు మంచిగా నచ్చుతుంది. ఎందుకంటే రాబర్ట్ డీనిరో అనుకుంటా ఒక కోర్టులో ఫైన్ పడుతుంది, ఒక పని చేసింది. అప్పుడు ఫైన్ పడితే ప్రేమ్ కారులో వెళ్తా అక్కడ లాంగ్ షాట్ అది ఏదో అన్నా నాకు తెలియదు కానీ వైట్ షాట్ కానీ ప్రేమ్ చెప్తా అప్పుడు తిరుగుతుంటది. అప్పుడు ఓ సాంగ్ వస్తుంది ఏదో తెలుసా, మనకంటే హాలీవుడ్ ఫిలిమ్స్ లో బాధాకరమైన మ్యూజిక్ ఉంటుంది ఆడ. ఇప్పుడు మన తెలుగు సినిమాలో అయితే, మన ఇండియన్ సినిమాలో అయితే ఏదో ఒక ఇట్లా జరిగితే సాడ్ ఫీలింగ్ తో మ్యూజిక్ వస్తుంది. మన వాళ్ళు కోర్టులో ఫైన్ పడే కార్లో దొరుకుని పోతే మంచి మ్యూజిక్ తో భయం వస్తాంటది. ఏదో గొప్ప విషయం చూసాను. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఐరిష్ మ్యాన్ సినిమా తీసుకుంటాడు నువ్వు, ఏదో ఐరిష్ మ్యాన్ లో మ్యూజిక్ గురించి మాట్లాడతాను. అదే మన ఇండియన్ ఫిల్మ్ లో ఉన్న కొన్ని సీన్ల కోసము సాడ్ మ్యూజిక్ పడుతుంది. అక్కడ ఉంటే వాడు ఆడ కోర్టు జరిగిన సీక్వెన్స్ లో ఆ సీన్ లో అతనికి ఒక ప్రేమ్ ఫైన్ కూడా పడుతుంది. ఫైన్ పడి బయట కార్లో వస్తుంటే మంచి వైబ్ మ్యూజిక్ వస్తుంది. అందుకే నేనేందుకంటే ఐరిష్ మ్యాన్ సినిమా చూడాలంటే ప్రేమ్ దానికి ముందు వాళ్ళ జీవితాల్లో జరిగిన సినిమాలన్నీ చూసి ఐరిష్ మ్యాన్ చూసి 3 hours 40 minutes 4 hours 40 minutes కూడా చూడొచ్చు. అప్పుడే వాళ్ళు నిజంగా నన్ను కూర్చొని చూసాం కాబట్టి ఏదో అద్భుతంలాగే చూస్తాను. మళ్ళీ మనం ముగ్గురు ఇంత 83, 82, 80 years లో చేసిన సినిమా కాబట్టి మనం తప్పుడు కూడా చెప్పదు, తప్పుడు చెప్పు చిల్లైతే చూసా మనము ఈ సినిమా ఐరిష్ మ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడదు. అదే ఎక్కువ మాట్లాడలేదు. అదే ఐరిష్ గాడ్ ఫాదర్ లో క్యారెక్టర్ కూడా మొత్తం ఒక టఫ్ క్యారెక్టర్ కదా, కొద్దిగా అందరినీ శాసించాలా. అంటే తర్వాత మొత్తం ఆ లెగసీని నేను కంటిన్యూ చేయాలా, మా నాన్న సృష్టించిన ఇది ఏదైతే ఉందో దాన్ని అంతా మేము కంటిన్యూ చేయాలా అనే కోణంలో తండ్రి చనిపోయిన తర్వాత మొత్తం అంతా టేక్ ఓవర్ చేసుకొని కొడుకు మొత్తం అంతా రన్ చేసి తండ్రి ఎలా అయితే బతికాడో అలానే బతకాలి, ఎలా అయితే చనిపోయినాడో అలానే చనిపోవాలని కోరుకుంటాడు. తను కూడా ఏదో గార్డెన్ లో కూర్చొని ఆ క్యారెక్టర్ ఏందో గార్డెన్ లో ఏదో కూర్చొని ఆడే ప్రాణం వదిలేసినట్ల ఆ టైప్ ఎండ్ అవుతుంది కదా క్యారెక్టర్ అది. ఆ రకంగా చూసుకుంటే ఇది డెవిల్స్ అడ్వకేట్స్ నాకే ఆల్ ప్యాచ్ అనేది బాగా సూపర్ ఉందిరా, ఇది యాక్టింగ్ ఇది కూడా సూపర్ ఉంది, బాగా చేసినాడు అనిపించింది. స్కార్ఫేస్ గాడ్ ఫాదర్ అనిపించిన నాకు 3 కూడా అనిపిస్తుంది. ఏదంటే ఇదే చెప్తే కదా ద డెవిల్స్ అడ్వకేట్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా అనిపిస్తుంటది. మరి డాగ్ డే ఆఫ్టర్నూన్ ఏదో ఉంది, అది కూడా అవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని సినిమాలు కాబట్టి అన్నీ బాగుంటాయి. కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత ఇది డెవిల్స్ అడ్వకేట్ ఏమైతుందంటే ఒక సీన్ ఉంటుంది, మనం మొత్తము కోర్టులో జరిగే సీన్ అది దానికి తనకంటే ఒక ఎపిసోడ్ ఉంటుంది. పక్కన చేసే మనిషి కూడా నిజంగా భయపడినాడంట. అది మొత్తం మామూలుగా అయితే అది లేదు, ఇది స్క్రిప్ట్ లో లేదు. ఆ మనిషి ఇలా రియాక్ట్ కావాలా, పక్కన కూర్చున్న మనిషి రియాక్ట్ కావాలా ఇలా అనేది స్క్రిప్ట్ లో లేదు. కాకపోతే తను చేసిన యాక్టింగ్ కి తను అంతగా ఇన్వాల్వ్ అయిపోయి గట్టిగా అరిచి మాట్లాడటం అనేది పక్కన మనిషిని భయపెట్టింది. అంటే తను అంటే ఒక క్యారెక్టర్ దూరం మనం ఆ రేంజ్ లో మనం మాట్లాడినప్పుడు నిజంగా జరుగుతుందేమో అనే ఫీల్ కలగాలి. మనకి చేసే వాళ్ళకే కాకుండా సెట్ వాళ్ళకి కూడా కలిగించే శక్తి కలిగించినాడు అంటాను. ఆ ఫీలింగ్ కలిగించినాడు అని చెప్తాను. అంటే నాకేమనిపిస్తుంది, కళ్ళతో యాక్టింగ్ చేసే మన తెలుగులో మనం చేసిన ఇండియన్ దాని తర్వాత నాకు హాలీవుడ్ లో చూస్తే కళ్ళతో ఈ మనిషి కళ్ళతోనే యాక్టింగ్ చేస్తాడబ్బా అని నేను అనుకున్న మనిషి ఆల్ ఫ్యాషన్ కళ్ళతోనే నటిస్తాడు. అంటే
కళ్ళతోనే నటిస్తుంటాడంటే ఆడలేం కదా. ఇప్పుడు మనము ఒక డైరెక్టర్ కెమెరా తీసుకొచ్చి పెట్టి నీకు క్లోజప్ పెట్టి లేదు నీకు డైలాగ్ లేదు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, ఆ ఎక్స్ప్రెషన్ తోనే మాట చెప్తే ఎంత పవర్ఫుల్ గా అది రావాలనో నువ్వు ఏమి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోనే చేయాలంటే ఓకే సరిపెట్టు అని చెప్పి కళ్ళతోనే ఒక ఎక్స్ప్రెషన్ ని కన్వే చేయగల గొప్ప నటుడు అనిపిస్తుంది నాకు అనిపించిన. ఇదే కాకుండా స్కార్ఫేస్ గురించి నువ్వు చెప్పు. స్కార్ఫేస్ గురించి నీకేం నచ్చుతాయి, దాంట్లో ఏ సీన్లు బాగా నచ్చుతాయి, ఆ డ్రగ్ డీల్ ఇంకా చాలా చూసినావు. అదే స్కార్ఫేస్ లో అంటే అది కొంచెం లేబర్ బయోగ్రఫీ మీద అది ఇంకా నచ్చలేదు. టోనీ మంటాడు ఆ స్టోరీ, ఆ క్యారెక్టర్ పేరు టోనీ మంటాడు. ఆ క్యారెక్టర్ లో ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చిన్నగా డ్రగ్ డీలర్, చిన్న డ్రగ్ డీలర్ ఆ మాఫియాలో క్రైమ్ లో మంచి ఆహారం తీసుకుంటారు, బిజినెస్ తీసుకుంటారు, మంచిగా ఎదుగుతారు, చాలా చాలా స్థాయికి ఎదుగుతారు, డబ్బు సంపాదిస్తారు, చాలా స్థాయికి వెళ్తారు. నాకు స్కార్ఫేస్ మొత్తం చాలా ఆ సీన్ నచ్చింది, ఈ సీన్ నచ్చింది, చాలా నచ్చిందని చెప్పిన. చాలా ఒక చోట కూర్చొని క్లాక్ నుంచి ట్రాన్స్లేషన్ వస్తుంది, ఆ సీన్ నన్ను వదిలేస్తే నాకు ఒక్క విషయం విషయం ఏంటంటే అప్పుడే సినిమా కొంచెం స్లో నరేషన్ ఉండదు. ఏమైనా స్లో నరేషన్ అనిపించినా కొన్ని సీన్లలో కొంచెం పడిపోవాల్సి వచ్చినా అట్లా టైంలో లేపేసింది బ్రేక్. తర్వాత మన చోట బ్రేక్లో వాళ్ళ చోట బ్రేక్ ఉండదు. కానీ మనకు అర్థం ఏంటి చెప్తున్నా, ఒక 2:30 ఉంటే 2 hours వచ్చే టైంకి 1:45 1:55 వచ్చే టైంకి సినిమా కొంచెం స్లో అనిపించిన ప్రేమ్. అప్పుడు ఒక సీన్ జరుగుతుంది. ఏం సీన్ తెలుసా? ఆల్ ప్యాచ్నో హీరోయిన్ తన వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని ఉంటాడు. అప్పుడు ఒక గొడవ జరుగుతుంది ఎవరిద్దరి మధ్య, ఆల్ ప్యాచ్నో మధ్య హీరో వాళ్ళ వైఫ్ మధ్య ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవలో నువ్వు డ్రగ్ తీసుకొని నీ కడుపు చెరిపోయింది అది ఇదని చాలా బూతులు వీడు మాట్లాడతాడు ఆమె గురించి, ఆమె కూడా ఆల్ ప్యాచ్ తిడుతూ టోనీ మంటాడు గురించి తిడుతూ చాలా మాట్లాడతాడు. కానీ గొడవ పట్టిన తర్వాత టేబుల్ కూడా ఇసిరేసేవాడు ప్రేమ్. వాళ్ళ ఫ్రెండ్ పట్టుకుంటాడు అంతా పాముగుండ్రు, ఆ హీరోని వెళ్ళిపోతుంది గొడవ పడేసి వెళ్ళిపోయిన తర్వాత. అదే పిల్లలు కొట్టడం దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ వచ్చాము. ఇంకా హీరోయిన్ వెళ్ళిపోతుంది, వాడు ఫ్రెండ్ పక్కన కాముగుండు అంటాడు. హీరో ఏమంటాడు తెలుసా? అప్పుడు టోనీ మంటాడు అక్కడంతా కూర్చుంటారు రెస్టారెంట్ చాలా మంది ఆల్పచ్చిను రెస్టారెంట్ అంతా కూర్చుంటారు కదా, పక్కన అందరూ చూస్తుంటారు గొడవని. వీళ్ళు నాలా బతకగలరా, నాలా ఉండగలరా, నా అంత ధైర్యం ఉండే అది ఇది ప్రేమ్. గొడవ పడినా కూడా ఇప్పుడు గొడవ పడితే ఏమైపోతుందంటే అందరూ చూస్తారో మనం చీప్ గాను, ప్రేమ్ చీప్ లుక్ తో అందరూ చూసాను, ఏదో చీప్ గాను, మనం ఏదో ఒక ఫీలింగ్ తో మనకు మర్యాద పోయిందనే ఫీలింగ్ తో వెళ్ళిపోతారు అక్కడ నుంచి. టోనీ మంటారా అట్లా ఉండదు ఆ క్యారెక్టర్. మీరు నాలా బతకగలరా ప్రేమ్, ఏది చేసినా గొప్పగా చేస్తాను. ఏదో ఏది చేసినా అదే ఏది చేసినా స్కార్ఫేస్ లో టోనీ మంటాడు క్యారెక్టర్ ఏది చేసినా గొప్పగా, ఫ్రాడ్ పని అయినా మంచి పని అయినా చీప్ పని అయినా ఏ పని గొప్పగా, అంటే నేను చాలా గొప్ప నేను ఫీలింగ్ తో చేస్తాను. ఆ క్యారెక్టర్ ఆ సీన్ అనిపించింది. ఏంటి అంటే మాకు అది రెస్టారెంట్ లో అంటే జరిగితే ఏదో ప్రేమ్ ఇన్సెక్యూరిటీస్ తో ఏదో ఒకలాగా వెళ్ళిపోదాం వద్దురా ఇప్పుడు ఉండకూడదు మన మర్యాద పోయినంత అట్లుండదు. లేచి చెప్తాడు మీరు నాలా ఉండగలరా, నాలా ధైర్యం ఉంది అది అట్లా క్యారెక్టర్ టోనీ మంటాడు. ఆల్కొచ్చిన పవర్ఫుల్ క్యారెక్టర్. అందుకే స్కార్ఫేస్ అప్పుడప్పుడు రివ్యూ చేస్తాను, అదే చూస్తాను ఎందుకంటే బాగా క్యారెక్టర్ ఉంది. అట్లా వరల్డ్ ఆఫ్ వాల్స్ చూసాను అట్లా ఇయర్కి ఒకసారి, టైటన్ చూసాను అట్లా కొన్ని సినిమాలు ఇయర్కి ఒకసారి చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు అది తన చెల్లెల్ని చంపేస్తారు కదా, తన చెల్లెల్ని వాడు వేరేవాడు వాళ్ళ చెల్లెల్ని వీడు చంపాలనుకోడు, వాళ్ళ చెల్లి వాడు చంపాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ లవర్ని వీడు చంపాలని, అంటే వీడికి ఏదో మంచి సంబంధించి చేయాలన్నా మన చెల్లి లేకపోతే మంచి వివరాలుగా చూడాలన్నా మన చెల్లి ఇవ్వడం మన ఫ్రెండే అలా చేయడం మనకు నచ్చదు. అట్లా వాడిని చంపడం వల్ల వాళ్ళ చెల్లికి వీడిని నచ్చడు, వీడిని కాల్చాలని వచ్చే టైంలో వీడిని అప్పుడే క్లైమాక్స్ లోనే వీడిని వీడిని చంపడానికి వచ్చిన మనుషుల్లో గన్షూట్ జరిగినప్పుడు హీరో అది వాళ్ళ చెల్లి తగిలి చనిపోతుంది. అది చాలా బాధాకరం. వాడు అది దగ్గర పోయి చూసాడు అయ్యో తగిలింది చనిపోయిందని, అప్పుడు క్లైమాక్స్ చనిపోతుంది, వాళ్ళ చెల్లి చనిపోతుంది, హీరో చనిపోతాడు, మన హీరో పక్కన కూడా చనిపోతుంది. అంతా డాగ్ ఆఫ్టర్నూన్ కానీ డాగ్ డే ఆఫ్టర్నూన్ దాంట్లో కూడా ఈ సెంట్ ఆఫ్ కూడా అంటే అంటే కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. అది ఎప్పుడు మొత్తం నాకు తెలిసి ఆల్ ప్యాచ్ను తీసిన సినిమాలు అదొకటి, ఆల్ ప్యాచ్ను తీసిన సినిమాలన్నీ క్యారెక్టర్ డ్రివెన్ క్యారెక్టర్స్ అన్ని డ్రామాతో కూడినవి, క్యారెక్టర్స్ అన్ని స్ట్రాంగ్ గాడ్ ఫాదర్ ఒకటే అంటే
స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అంటే మనకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దాని మీద ఉంటుంది. వాళ్ళు ఎంత చేస్తారు అన్నారు. వాళ్ళు ఏం చేయకపోయినా ఆ సీన్ కి, ఆ సినిమాకి, ఆ సీన్ కి దానికి తగ్గట్టు మనకి ఎక్కువ స్ట్రాంగ్ ఇంపాక్ట్ వచ్చిందంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని అనేచ్చు. ఇప్పుడు ఒళ్ళు విడుచుకొని గట్టిగా అరిచి చెప్పడమే కదా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. మనకి ఎంత ఆడియన్స్ కి వాళ్ళు గట్టిగా అరిచి చెప్పిన కూర్చొని సెటిల్ గా చేసిన వాడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోనే ఆ సీన్ పూర్తి చేసిన స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది అదే. మనం యాక్టర్ తో చేయించేది కాదు, ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది అదే అని నేను అనుకుంటున్నాను. సరే, టైం ఆఫ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది, లేకుంటే ప్రీవియస్ ఎపిసోడ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లెక్ చేయండి. ఓకే.